హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లా శ్రావణీస్ ఛానల్ అండి. అలాగే ఇవాళ మన వీడియో ఏంటంటే ముల్లంగి రోటి పచ్చడి అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎంతో టేస్టీగా ఉండే రోటి పచ్చడి అండి. ఇలాగ అప్పుడప్పుడు రోటి పచ్చళ్ళు తింటూ ఉండండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలాగే ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకునేసి ఆల్రెడీ మీకు నేను అక్కడ ప్లేట్లో చూపిస్తున్నట్లు ముల్లంగి, టమోటా, పచ్చిమిర్చి, అలాగే 2 టమోటాలు, కొద్దిగా వెల్లుల్లి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతి వేసేసుకోండి. ఈ రోటి పచ్చడి వచ్చేసి సింపుల్గా అండి, ఒక 5 ఇంగ్రీడియంట్స్ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేసి నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఇక్కడ వచ్చి కొద్దిగా ఉద్దిపప్పు, అలాగే కొద్దిగా శనగపప్పు తీసుకున్నాను. కొద్దిగా తీసుకోండి, పప్పు ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి, టేస్ట్ బాగుండదు. అందువల్ల కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇక్కడ పప్పు అనేది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొనేసి ముల్లంగి కూడా ఇట్లా చిన్న పీసులు లెక్కన కట్ చేసి పెట్టుకునేసాను. అక్కడ నేను మీకు చూపిస్తున్నట్లు కదా అట్లా స్క్వేర్ షేప్లో చిన్న ముక్కలు లెక్కన కట్ చేసేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసేసుకోండి. అన్నీ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఒక 2 మినిట్స్ అట్లా బాగా ఫ్రై చేసేసుకున్నారంటే పచ్చిమిర్చి, పప్పు, అలాగే ఆనియన్, ముల్లంగి అంతా కూడా బాగా ఫ్రై అయిపోతుంది. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ముల్లంగి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి, అలాగే కొద్దిగా చింతపండు తీసుకున్నాను. చింతపండు అలాగే కొద్దిగా పసుపు వేసేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసేసుకోవడం. ఇది మొత్తం ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి, అప్పుడే రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది. అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే చింతపండు కొద్దిగానే తీసుకున్నాను, టమోటాలు అయితే 2 తీసుకున్నాను. కాబట్టి మీరు ఒక టమోటా తీసుకున్నట్లయితే చింతపండు కొద్దిగా పెంచుకునేసేయండి. కానీ చింతపండు తక్కువగా ఉంటేనే రోటి పచ్చళ్ళు బాగుంటాయి. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా కూడా యాడ్ చేసేసుకొని తగినంత ఉప్పు అయితే వేసేసుకోండి. ఇక్కడ ఇంతవరకు నేనైతే సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ పాటు అట్లా ఫ్రై చేసుకున్నారంటే మధ్యలో లిడ్ పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు వదిలేసారంటే అన్నీ బాగా కుక్ అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ అన్నీ బాగా ఫ్రై అయిపోతున్నాయి. ఒక 2 మినిట్స్ పాటు లిడ్ పెట్టి వదిలేద్దాం, ఇంకా బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. నేనైతే వాటర్ కూడా ఎక్కడ యాడ్ చేయలేదు. ఆ టమోటాలు ఉన్న వాటర్తోనే ముల్లంగి కూడా బాగా కుక్ అయిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని కొద్దిగా ఎక్కువగానే మరింతగా కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇది ఒక 5 మినిట్స్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముద్దకు కానీ రైస్కి కానీ అప్పుడప్పుడు ఇలాగ ఒక చట్నీలు చేసేసుకొని తిన్నారంటే బాగా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఆల్మోస్ట్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు చల్లారనివ్వడానికి పెట్టేసుకుందాం. అలాగే చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. అదంతా మీకు చూపించలేదు నేను, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారి పెట్టుకునేసి నేను మిక్సీ కూడా పట్టుకున్నాను. కొద్దిగా బరగ్గా పట్టుకొని మిక్సీ పట్టుకునే వాళ్ళు, రోలు ఉన్నవారు రోట్లోనే కొంచెం గట్టిగా పచ్చడి అనేది రెడీ చేసి పెట్టుకునేసాను. ఇక్కడ చూడండి, పచ్చడి అయితే నేను మిక్సీ పట్టుకునేసాను బరగ్గా. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక బౌల్లోకి తీసేసుకొనేసి కొద్దిగా పచ్చి ఆనియన్ చిన్న పీసులు లెక్కన కట్ చేసేసుకొని పచ్చళ్ళకి అలాగనే యాడ్ చేసేసుకోండి. ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే పచ్చడికి. తాలింపు సింపుల్ అండి. ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, వెల్లుల్లి దంచేసేసుకొని కరివేపాకు, కొద్దిగా ఇంగు వేసేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం పచ్చడి చేసి సైడ్లో పెట్టేసుకున్నాం కదా, ఆ పచ్చడిలో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నా వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.